యావత్ భారతావని ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా కూడా సంతోషంగా జరుపుకునేటువంటి కులమతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, విచ్చేసినటువంటి చిన్నారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాకనే పాట పాడినారు పిల్లలు. ఆ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఏ ఆలోచనతో అయితే, ఏ స్ఫూర్తితో అయితే, ఏ సంకల్పంతో అయితే మహానుభావులు మనందరి కోసం, మన భావితరాల కోసం, ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతావని కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకొని ఈ భిన్నత్వంలో ఏకత్వంగా ఏర్పడినటువంటి ఈ భారతదేశ సౌభ్రాతృత్వం అనేది నిరంతరము వికసించే విధంగా ఆలోచన చేసినటువంటి మహానుభావులందరూ కూడా మరొకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆ పిల్లలు పాడినటువంటి పాటలోనే చాలా అర్థాలు ఉన్నాయి. ఈ దేశ సమగ్రత కోసం కావచ్చు, కులాల మతాల మధ్యన భిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, కులాల కలయికతో ఏర్పడినటువంటి దేశ సౌభ్రాతృత్వం అనేది ఎక్కడ కూడా తగ్గకుండా అందరిని కూడా ఏకతాటి మీద నడిపించేటువంటి గీతం ఇది. అందులోనే హిందీ హయాం అని చెప్పేసేటువంటి ఆలోచన విధానం అనేది జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసేటువంటి ఆలోచన. మరి ఇంతటి మంచి ఆలోచనతో ఎంతో మంది మహానుభావులు వారి త్యాగాల ఫలం ఈ రోజున మనము స్వాతంత్రాన్ని అనుభవిస్తాం. అంతేకాకుండా 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మనం మొదలుపెట్టినటువంటి ప్రస్థానం చూస్తే ఆంగ్లేయుల దగ్గర బానిస సంఖ్యలను తెచ్చుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎదగాలనే తాపత్రయంతో ఎప్పుడు కూడా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఇంకా పిల్లలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఎప్పుడు పుస్తకాల్లో చదువుతున్నా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనేటువంటి మాట వినపడేది. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున పిల్లలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఎదుగుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశము నిలబడిందంటే దీనికి ప్రజల సహాయ సహకారాలు, వాళ్ళ పోరాట పటిమ, వాళ్ళ సంకల్పము, అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి నాయకులు చేసినటువంటి త్యాగాల ఫలితము, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం కావచ్చు, మనం పడినటువంటి కష్టం కావచ్చు, భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద ముందుకు పోవాలని ఒక కసి పట్టుదలతో ఎదిగినటువంటి క్రమం కావచ్చు, ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పుకోవడానికి గర్వపడతాను. దాదాపు ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 2047 కల్లా వికసిత్ భారత్ అనేది ప్రపంచ దేశంలో అగ్రరాజ్యంగా నిలబెట్టాలనే ఒక పట్టుదలతో, సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్ని మనమందరం కూడా మన బిడ్డలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. తద్వారా ఆ బిడ్డల్లో కూడా ఒక చైతన్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉందని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, పిల్లలు కూడా మీరు బతికినటువంటి బతుకులు మాకంటే మహోన్నతంగా ఉన్నాయి. మీరు యువకులుగా వచ్చి మళ్ళీ చిన్నపిల్లల్ని ఈ రకంగానే స్వాతంత్ర దినోత్సవం జరిపేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఉండే విధంగా మనం అందరం కష్టపడాలని చెప్పేసి బిడ్డలకు కూడా తెలియజెప్తూ, ఈ రోజున మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.